నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ SR9 టీవీ తెలుగు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ అద్భుత విజయాన్ని సాధించింది. నిజానికి భారతీయ జనతా పార్టీ అద్భుత విజయాన్ని సాధించిందని చెప్పడానికంటే కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయిందని చెప్పాలి. బీజేపీ నెగ్గిందని చెప్పడానికి వీలు లేదు. అక్కడ నెగ్గినందుకు, భారతీయ జనతా పార్టీని విజయం సాధించినందుకు తప్పనిసరిగా అభినందనలు తెలియజేయాలి. కానీ ఇది భారతీయ జనతా పార్టీ విజయం సాధించడానికి కారణం మాత్రం కేజ్రీవాల్ మొండితనం. చేతులారా ఓడిపోయింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోవడానికి కారణం కేజ్రీవాలే. మోడీ గారి నాయకత్వం, దేశ ప్రధానమంత్రి మోడీ గారి నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారి నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ, వీరిద్దరి నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ దేశంలో అనేక అద్భుత విజయాలను సాధించింది. దేశంలో ఎన్ని రాష్ట్రాల విజయాలు సాధించినా ఢిల్లీలో విజయం సాధించడం మాత్రం వీరిద్దరికీ సాధ్యం కాలేదు. ఢిల్లీలో అధికారంలో రావడానికి 27 సంవత్సరాల కాలం పట్టిందంటేనే అక్కడ భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో విజయం సాధించడానికి ఎంత కష్టపడిందో మనకి అర్థమవుతుంది. అందుకు కారణం కేజ్రీవాల్కి ఆ ఇమేజ్ ఉంది. అసలు ఆమ్ ఆద్మీ పార్టీ ఎలా వచ్చింది? అవినీతికి వ్యతిరేకంగా పుట్టినటువంటి పార్టీ కేజ్రీవాల్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ. దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి తర్వాత అంత పాపులారిటీ ఉన్నటువంటి నాయకుడు కేజ్రీవాలే. మరి అంత పాపులర్ ఉన్నటువంటి నాయకుడు స్వయంగా ఆయనే ఎమ్మెల్యేగా ఓడిపోయాడు. పార్టీ ఓడిపోవడమే కదా, ఆయన కూడా స్వయంగా ఓడిపోయాడు ఎన్నికల్లో. ఇది మరి నిజంగా స్వయం కృపరాధమే కదా. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ చేసేటువంటి రాజకీయాలు అర్థం చేసుకునేటువంటి పరిస్థితిలో లేడు. రాజకీయాలు ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత పూర్తిగా కేంద్రంతో ఘర్షణ వాతావరణాన్ని కొనసాగించాడు కేజ్రీవాల్. ఎక్కడ రాజీ పడలేదు. అంటే తన దేశాన్ని పరిపాలించేటువంటి సత్తా ఉన్న నాయకుడిని నేనే అనే భ్రమలోకి వెళ్ళిపోయాడు కేజ్రీవాల్. అందుకు కారణం ఏంటంటే పంజాబ్లో విజయం సాధించడం, పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి రావటం, తర్వాత గుజరాత్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభావితమైంది. ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా కొద్దిగా మెల్లమెల్లగా పుంజుకుంటుంది ఆమ్ ఆద్మీ పార్టీ. ఇవన్నీ చూసిన తర్వాత కేజ్రీవాల్లో ఒక స్పష్టమైన మార్పు వచ్చింది. దీనన్నీ గ్రహించినటువంటి భారతీయ జనతా పార్టీ పెద్ద స్కెచ్ చేశారు. అనేక విధాలుగా కేజ్రీవాల్కి ఉన్నటువంటి ఇమేజ్ని దెబ్బతీయాలనుకున్నారు, దెబ్బతీయగలిగారు. మరీ ముఖ్యంగా అవినీతికి వ్యతిరేకంగా వచ్చినటువంటి పార్టీ, ఆ పార్టీలో ఉన్నటువంటి ముఖ్య అందరూ కూడా ఎక్కువ మంది అవినీతి పేరు మీద జైలుకి వెళ్ళి వచ్చిన వారే. అందరి మీద కేసులు పెట్టడం జరిగింది. స్వయంగా కేజ్రీవాల్ కూడా లిక్కర్ స్కామ్లో ఆయన ప్రధాన నిందితుడని జైలుకి వెళ్ళి రావడం జరిగింది. ఆయన జైలుకి వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రిగా రాజీనామా చేయకపోయినా బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా రాజీనామా చేశాడు ఆయన. అయినా కూడా ఆయనకు జ్ఞానోదయం కలదు. ఎన్నికల్లో మనం విజయం సాధించాలంటే, భారతీయ జనతా పార్టీని ఢీకొట్టాలంటే యూపీఏ భాగస్వామి పార్టీల సహకారం కావాలని అతను ఎప్పుడూ కోరుకోలేదు. గుణపాఠం నేర్చుకోలేదు. కాంగ్రెస్ కూడా నేర్చుకున్నట్టుగా లేదు. ఒమర్ అబ్దుల్లా దీనికి కరెక్ట్గా కామెంట్ చేశాడు. ఆయన జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా. మనలో మనం కొట్లాడుకోవడం వల్ల భారతీయ జనతా పార్టీ విజయం సాధించడం సాధ్యమవుతుందని చెప్పాడు ఆయన. అది నిజమే. ఎందుకంటే హర్యానా ఎగ్జాంపుల్గా తీసుకోవాలి. హర్యానాలో కాంగ్రెస్ ఓడిపోవడానికి గల కారణం ఆమ్ ఆద్మీ పార్టీయే. ఇప్పుడు ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోవడానికి కారణం కాంగ్రెస్ పార్టీ అయింది. హర్యానాలో కాంగ్రెస్ పార్టీ ఓటమికి కారణం ఆమ్ ఆద్మీ పార్టీ అయితే, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోవడానికి కారణం కాంగ్రెస్ అయింది. ఎందుకంటే ఢిల్లీ అసెంబ్లీ స్థానాలు 70, ఆ 70లో గెలిచినవి 48 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. 22 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమి పాలైంది. అంటే 14 స్థానాలు వ్యత్యాసం ఉంది. ఈ 14 స్థానాలలో కాంగ్రెస్ పార్టీ ప్రభావితం చూపించింది బాగా. 70 స్థానాల్లో పోటీ చేసిన అనేక స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ కోల్పోయింది. కానీ పర్ఫెక్ట్గా 14 స్థానాల్లో మాత్రం భారతీయ జనతా పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ మీద విజయం సాధించినటువంటి 14 స్థానాల్లో మెజారిటీ కంటే ఎక్కువ ఓట్లను కాంగ్రెస్ పార్టీ సాధించింది.
అంటే కాంగ్రెస్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ రెండు కనుక పొత్తులో ఉన్నట్టయితే ఆ 14 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఓట్లన్నీ ఆమ్ ఆద్మీకి పడినట్లయితే కేజ్రీవాల్తో సహా 14 మంది విజయం సాధించేవారు. విజయం సాధిస్తే 14 స్థానాలు విజయం సాధిస్తే 36 స్థానాలు ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచేది. 36 స్థానాలు అంటే మ్యాజిక్ ఫిగర్ కరెక్ట్గా 36. 70 స్థానాలు అసెంబ్లీ స్థానాలు ఉన్న ఢిల్లీకి 36 స్థానాలు వస్తే విజయం సాధిస్తుంది, అధికారం చేపట్టవచ్చు. ఆ అవకాశాన్ని చేతుల పాటు చేసుకున్నటువంటి నాయకుడు కేజ్రీవాల్. అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుని భారతీయ జనతా పార్టీ 27 సంవత్సరాల తర్వాత ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకుంది. అంటే మోడీ గారు, అమిత్ షా గారి నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ ఒక్కొక్క రాష్ట్రంలోనూ అధికారాన్ని చేజిక్కించుకుంటూ జైత్ర యాత్రను కొనసాగిస్తూ వస్తున్నారు. ఇది దేనికి సంకేతం అంటే దేశంలో మిగిలిన రాష్ట్రాలు టార్గెట్ చేస్తారు. తర్వాత రాష్ట్రం ఏమై ఉంటుంది? తెలంగాణ ఉంటుంది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ తర్వాత కేరళ ఉంటుంది, లేదా తమిళనాడు ఉంటుంది. తమిళనాడు తర్వాత కేరళ. ఈ 4 రాష్ట్రాలు వారికి టార్గెట్ అవుతాయి. దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాలన్నీ కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండాలని కోరుకుంటారు. మోడీ గారు, అమిత్ షా గారు కూడా. మిత్రపక్షమా శత్రుపక్షమా అన్నది వారు ఎప్పుడు చూడరు. అసలు స్థానం లేకపోతేనే అక్కడ పాదం పెట్టడానికి అక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు సహకారం తీసుకుంటాయి. ఒకసారి అక్కడికి నమ్మకం కలిగిన తర్వాత పార్టీ ఆ మిత్రపక్షమైన ఏదైనా సరే ఆ ప్రాంతీయ పార్టీలను తొంగలో తొక్కేస్తారు. దానికి ఎగ్జాంపుల్ మహారాష్ట్రలో తన మిత్రపక్షమే శివసేన. అటువంటి శివసేననే ముక్కలు చెక్కలు అయిపోయింది. ముక్కలు చెక్కలు అవడానికి కారణం భారతీయ జనతా పార్టీ. నేషనల్ కాంగ్రెస్ పార్టీ ముక్కలు చెక్కలు అవడానికి భారతీయ జనతా పార్టీ కారణం. మహారాష్ట్రలో విజయం సాధించడానికి ఎన్ని రాజకీయాలు చేయాలో అన్ని రాజకీయాలు చేశారు. అదే రాజకీయాలు మళ్ళీ ఇప్పుడు తెలంగాణలో చూపించిపోతారు. తెలంగాణలో అధికారంలోకి వస్తారు. తర్వాత ఆంధ్రప్రదేశ్ టార్గెట్. నెక్స్ట్ రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ కూడా టార్గెట్ అయిపోతుంది. తన మిత్రపక్షమైనటువంటి ప్రాంతీయ పార్టీలను పక్కన పెట్టి భారతీయ జనతా పార్టీ బలం పడడానికి ఉన్నటువంటి అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ మాత్రమే అధికారంలో ఉండాలి. ఆ లక్ష్యంగా పయనిస్తున్నట్టుగా ఢిల్లీ అధికారం చూసిన తర్వాత దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల్లోనూ కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే అధికారంలో ఉండే దిశగా పయనిస్తున్నట్టుగా మనకి సంకేతాలు వస్తున్నాయి. అటువంటి ప్రయత్నాలను భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ వదులుకోదు. అదే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. తప్పకుండా సక్సెస్ అయ్యేటట్టుగానే కనిపిస్తుంది. మరిన్ని వార్తా విశ్లేషణతో SR9 టీవీ తెలుగు.